హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి నాని వ్లాగ్స్. ఈరోజైతే కార్తీక ఏకాదశి అండి. ముందుగా కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన రోజు అండి. అందులో ఈ కార్తీక ఏకాదశికి ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ తర్వాత కార్తీక మాసంలో ఈరోజు ఏకాదశిని దేవత్తని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున మన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటారని విశ్వాసం అండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చేసే మన దానాలు కానీ, జపాలు కానీ, పూజలు కానీ చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. ఈ కార్తీక ఏకాదశికి చాలా విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ మనం తీసుకుందాం. కార్తీక ఏకాదశి రోజు పొద్దున్నే లేచి పూజ గదిని, ఇల్లు శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం అనేది చేయాలి. పసుపు లేదా చందనంతో మనం శ్రీ మహావిష్ణువుకి బొట్టు పెట్టుకోవాలి. ఓం నమో నారాయణ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాలను పఠించుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలండి. ఈ శ్రీ మహావిష్ణువు పూజకి నైట్ అంతా జాగరణ చేసి మళ్ళీ తెల్లారి పూజ చేసుకొని మన ఈ ఉపవాసం అనేది ఉపసంహరించుకుంటే దానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. అలాగే ఈరోజు చేసే తులసి పూజకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు తులసి మొక్కకి శాలిగ్రామాన్ని శ్రీ మహావిష్ణువుకి భావించి శాలిగ్రామంతో వివాహం జరిపిస్తారు. ఏకాదశి రోజు తులసి కళ్యాణం అనేది కూడా జరిపిస్తారండి. మనం ఈరోజు పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగిస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి అనేవి తీరుతాయి. అలాగే ఈరోజు కార్తీక ఏకాదశి కాబట్టి తులసి కళ్యాణం అనేది శివాలయాల్లో జరిపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే నిజాయితీగా, నిష్కలంగా చేయాలండి. అలా చేస్తే మనకి ఆ దేవుని అనుగ్రహం అనేది ఉంటుంది. ఇంకా ఈ ఏకాదశి రోజు రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టుకి ఒక 3 ప్రదక్షిణలు చేసి, రావి చెట్టు దగ్గర దీపం అనేది వెలిగిస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్తారు పెద్దలు. కార్తీక మాసంలో మనం ఏ రోజైనా సరే, ఏకాదశి అని ద్వాదశి కానీ ఏ రోజైనా సరే మనం చేసే ప్రతి ఒక్క పూజకి కానీ, దానానికి కానీ, జపానికి కానీ, స్నానానికి కానీ చాలా విశిష్టత ఉందండి. ఈ కార్తీక మాసం అంత విశిష్టమైనది. మనం ఆ శ్రీ మహావిష్ణువుని శివకేశవులు ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఈ శివకేశవులు ఇద్దరిని పూజించుకుంటే మనకి ఉన్న పాపాలన్నీ హరించుకుని పోయి పుణ్యం అనేది వస్తుందండి. అలాగే మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ మాసంలో పూజ చేసుకుంటే ఖచ్చితంగా అవి పోతాయి. అలాగే మనం 7 శనివారాల వ్రతం అనేది చేసుకుంటారు కదండి. ఎక్కువగా కార్తీక మాసం, మార్గశిర మాసంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు ఏకాదశి కాబట్టి ఈ రోజు నుంచి అందులోనూ శనివారం వచ్చింది కాబట్టి ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే ఈరోజు స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. నేనైతే ఈరోజు ఆ వ్రతాన్ని కూడా ఆచరించానండి. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.